వాడి సుపీరియర్ ఆఫీసర్స్కి చెప్పాను, వాళ్ళు చూసుకుంటారు. అది కాదు సార్, ఈ విషయం బయటికి పొక్కితే మన పద్మనాభం గారి విషయం జ్ఞాపకం ఉంది కదా, మనిషిని మార్చి ఒక సాధారణమైన లాకప్ డెత్ అనే పేరుతో అలా టార్చర్ చేయడం చిన్న విషయమేం కాదు. టోటల్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంది. ఆయన మాత్రమే కాదు, ఇటువంటి కేసులో ఇరుక్కున్న వాళ్ళ లైఫ్లన్నీ ట్రాజడీగానే ముగుస్తాయి. అవును సార్, మీడియాకి ఒక చిన్న డౌట్ వచ్చినా ఆ తర్వాత మనం ఏం చేయలేం. నాకు వచ్చే పెన్షన్తో ఎలాగోలా నెట్టుకొస్తున్నాను సార్. బైపాస్ ట్రీట్మెంట్ అంటే ఎంతో బాధపడుతున్నాను. ఇంకో అమ్మాయి పెళ్లి చేయాల్సి ఉంది. మా అబ్బాయి చదువు ఇంకా పూర్తి కాలేదు. నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను సార్. కాలింగ్ బెల్ మోగినా, ఫోన్ రింగ్ అయినా గుండెలు అదురుతున్నాయి.